హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇడ్లీలోకి దోశల్లోకి అన్నిట్లోకి యూజ్ అయ్యే ఒక గన్ పౌడర్ నేర్చుకుందాం. ఈ గన్ పౌడర్ వేసుకుని ఇడ్లీలో నెయ్యి వేసుకుని తింటే చాలా 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 యమ్మీగా ఉంటుంది అనమాట. ఇడ్లీలోకి దోశల్లోకి రెండిట్లోకి యూజ్ అయ్యే గన్ పౌడర్ నా స్టైల్లో ఎలా చేస్తానో నేర్చుకుందాము. ముందుగా ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు శనగపప్పు, ఈ రెండింటిని కూడా ఒక వైట్ క్లాత్లో వేసుకుని నీట్గా తుడుచుకుంటున్నాను. వాటికి కొంచెం డస్ట్ ఉంటుంది కదా, డస్ట్ పోయేలాగా తుడుచుకుని వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని సిమ్లో పెట్టి స్టవ్ని అది దోరగా వేయిద్దాం, మంచి సువాసన వచ్చే వరకు. చూడండి, మంచిగా బ్రౌన్ కలర్లోకి ఈ టర్న్ అయ్యే మంచి సువాసన వస్తుంటే ఇప్పుడు ఎండుమిర్చి తీసుకున్నాం. ఒక 10-15 మీ కారానికి సరిపోయినన్ని ఎండుమిర్చి వేసుకోండి. ఆ ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక అరకప్పు నువ్వులు వేసుకున్నాం. అరకప్పు నువ్వులు కూడా చిట్పట్లాడిన తర్వాత ఒక 2 పెద్ద వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అవి కూడా వేసి అవి కూడా 2 నిమిషాలు ఫ్రై చేసి నువ్వులు చిట్పట్లాడగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక అర చెంచా ఇంగువ వేసి ఆ వేడి మీద కొంచెం రోస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ స్టవ్ ఆపిన తర్వాత ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత కొద్దిగా మిక్సీలోకి వేసుకున్నాను. అందులో వేసేటప్పుడు ఆ 2 వెల్లుల్లిపాయలు వేరేగా తీసేసాను. ఈ పప్పుల మిశ్రమాన్ని అంతటిని కచ్చాపచ్చిగా మిక్సీ చేసుకుని మళ్ళీ ఆ వెల్లుల్లిపాయలు, ఉప్పు కొంచెం వేసి ఇప్పుడు మళ్ళీ ఒక్క తిప్పాను అనమాట మిక్సీని. ఈ పప్పులు ఫ్రై చేసుకునేటప్పుడు మనం ఒక 4 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇందులో ఏంటంటే మంచి రంగు కోసం ఒక స్పూను కాశ్మీరీ మిర్చి పౌడర్ కూడా వేసుకున్నాను. యాక్చువల్లీ కాశ్మీరీ మిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర మిరపకాయలు లేదు కాబట్టి కాశ్మీరీ మిర్చి పౌడర్ వేసుకున్నా మంచి రంగు కోసం. అంతే, ఎంతో గుమగుమలాడే ఇడ్లీ దోశ గన్ పౌడర్ రెడీ అయిపోయింది. ఈ గన్ పౌడర్ని శుభ్రంగా తడి లేకుండా ఒక బాటిల్లో వేసుకుని ఇది ఉంచుకుంటే చాలా రోజులు పనిచేస్తుంది. ఒక 6 నెలల వరకన్నా మీకు ఉంటుంది. కానీ అంతకాలం మనం ఉంచాం కదా, ఒక నెల రోజుల్లోనే 10 డేస్లోనే కంప్లీట్ చేసేస్తాం. ఎందుకంటే దాని టేస్ట్ అలాంటిది. మరి ఈ గన్ పౌడర్ ఏంటంటే ఇడ్లీకి బాగుంటుంది, మసాలా దోశకైతే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇది మటుకు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేసి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.